మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై జరిగిన దారుణ హత్యను నిరసిస్తూ డాక్టర్స్ అందరూ, సూర్యాపేట జిల్లా డాక్టర్స్ అందరూ ఇక్కడ నిరసన చేస్తున్నారు. వారి ఆందోళన తెలుపుతున్నారు. వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే డాక్టర్స్ నిరసన చేస్తున్న దగ్గర ఉన్నాం. వారి డిమాండ్స్ తెలుసుకుందాం రండి. హాయ్ సార్, మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి. మాకు గత చాలా కాలం నుంచి డాక్టర్ల మీద దాడులు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా చిన్న చిన్న చట్టాలు తెస్తున్నాయి. కానీ ఒక డాక్టర్ మీద దాడి చేయాలంటే ప్రజలు భయపడేటట్టు చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ఎందుకో సీతకన్ను వేస్తోంది. ప్రభుత్వానికి డాక్టర్ల ప్రాణాల కంటే రాజకీయాలు ముఖ్యమని మాకందరికి డాక్టర్లందరికీ అర్థమయ్యి ఇవాళ దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక డాక్టర్ ని అమానుషంగా అత్యంత కిరాతకంగా చంపినా కూడా అక్కడున్న ప్రభుత్వమే నాటకాలు ఆడుతూ ఎందుకు చంపామని కూడా సమాజానికి చెప్పకుండా దాన్ని ఏదో ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో చంపినట్టు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం చూసి మన భారతదేశంలో ఉన్న ప్రతి డాక్టర్ గుంటె మంటై ఇలా రోడ్డు మీదకి వచ్చారు. మీ సెక్యూరిటీ ఏం? మేము ఒకటే, నేషనల్ డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే డాక్టర్ వైద్య సంస్థల మీద గాని డాక్టర్ మీద గాని ఎవరన్నా పరుషంగా మాట్లాడినా లేకపోతే చేయెత్తినా వాళ్ళని నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేయాలి. అండ్ వాళ్ళకేసే శిక్ష ఎట్లా ఉండాలంటే మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ మీద చేయెత్తాలంటే వాళ్ళు ఆలోచించేటట్టు ఉండాలి. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. చాలా చట్టాలను తీసుకొని వచ్చారు కదా, మీరేమంటారు? వాటి even before this we have seen such incidents taken place, and I think because we were so loose about it, we did not take it seriously. I think today this has happened. If we let this situation go away, if we let the criminals, the accused go away this time, then there is a high chance that this will repeat in future, and we cannot afford to lose any more doctors. Forget doctors, we cannot afford to disrespect the women anywhere like this. Every country has a strict law against the ones who are committing crime. Why doesn't India have one? And if it is there, then why is it not implemented? We need the implementation of such strict laws. సార్, అంతకుముందు మన రాష్ట్రంలో కాదు, అక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇలా జరిగింది కదా, మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మన రాష్ట్రంలో పరిస్థితి డాక్టర్లు అంటే ఎక్కడైనా కూడా చిన్న చూపు చూడటమే జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకి సమాజంలో ప్రజలని సంఘాలని సంతృప్తి పరచడానికే తప్ప డాక్టర్ల బాధల్ని తెలుసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు సంతృప్తిగా లేడు, సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. అండ్ కొంతమంది రాజకీయ నాయకులు వారి అహంకార ధోరణితో డాక్టర్ సమాజాన్ని, వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని చంపేయడానికి రకరకాలుగా వాళ్ళ దగ్గర ఉన్న ఆఫీసర్లను కానీ రకరకాల మందిని పంపిస్తూ ఆ డాక్టర్ ని భయపెడుతూనే ఉన్నారు. డాక్టర్ ని నేరుగా ఇబ్బంది పెట్టకపోయినా డాక్టర్ కుదరని చట్టాలన్నీ, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేని చట్టాలన్నీ వాళ్ళ హాస్పిటల్లో పెట్టి డాక్టర్లని, గైనకాలజిస్టులని వాళ్ళందరినీ వేధిస్తూనే ఉన్నారు ఇక్కడున్న రాజకీయ నాయకులు. మీకంటూ ఒక సెపరేట్ లా తీసుకురావాలని ఏమైనా కోరుకుంటున్నారా? వైద్యులకి సెపరేట్ లా తీసుకురావాలని కాదు, వైద్య వృత్తి చేసే ప్రతి డాక్టర్ కి వాళ్ళు ప్రశాంతంగా వైద్యం చేసుకునేటట్టు, వాళ్ళకి ఆ సంరక్షణ కలగాల్సిన హక్కు ప్రతి పౌరుడికి ఉండేటట్టు వైద్యుడికి కూడా ఉంది. ఆ హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని మేము చెప్తున్నాం. ఆర్జికర్ కోల్కతా మెడికల్ కాలేజ్ నందు జరిగిన దారుణమైన సంఘటన ఉద్దేశిస్తూ నిరసన చేస్తా ఉన్నాము. మరి ఈ సంఘటన జరిగి 7-8 రోజులు అయితా ఉన్నా కూడా ఎటువంటి ఒక నివేదిక రాకపోవడం గాని, రాష్ట్ర ప్రభుత్వం, ఆ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం గాని భారతదేశ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడం, ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం మమ్మల్ని చాలా బాధిస్తున్న విషయం అది. మరి మా డిమాండ్లు, మాకు ఒక వర్కింగ్ ప్లేస్ లో వైద్యులకే సేఫ్టీ లేనప్పుడు మరి ఎట్లా పని చేయగలుగుతారు వాళ్ళు? ఒక ఫీమేల్ ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దారుణమైన సంఘటన ఇంతవరకు కూడా పరిగణలోకి తీసుకొని ఎటువంటి నిర్దోషుల మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం అనేది దారుణమైన విషయం. మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నది ఏంటంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, వర్కింగ్ ప్లేసెస్ లో మాకు ఒక ఆర్డినెన్స్ మాదిరిగా ఒక సేఫ్టీ సెక్యూరిటీ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీవో రావాలి. అలాగే వర్కింగ్ డాక్టర్స్ ప్లేసెస్ అన్ని సేఫ్ జోన్ గా ప్రకటించాలి. తర్వాత మాకు వరుసగా 48 అవర్స్ డ్యూటీ అవర్స్ కేటాయిస్తారు. మరి అట్లాంటప్పుడు వారు తగిన సెక్యూరిటీ సిస్టమ్ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండదా, ప్రభుత్వానికి ఉండదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ క్రమంలో మా ట్రైనీ డాక్టర్ జరిగిన అన్యాయాన్ని ఉద్దేశిస్తూ వారికి తక్షణమే
నగదు పరిహారంగా చెల్లిస్తూ వారి కుటుంబానికి న్యాయం జరగాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. వారికి న్యాయం చేయని ఎడల, న్యాయం జరగని ఎడల మేము మా ఈ దీక్ష గాని మేము సమ్మె గాని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కఠిన చర్యలు తీసుకున్నంత వరకు నిరసన కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు డాక్టర్స్. देश की सुरक्षा, justice,